దేవీ నవరాత్రులలో నిత్యము అమ్మవారికి ధూప దీప కైంకర్యాదులతో పంచామృత అభిషేకాలతో విశేష అలంకరణలతో శ్రీ శారదాపీఠం విరాజిల్లుతున్న సమకాలంలో సాయం సంధ్య ఈ సమయంలో అక్షయ గోల్డ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ వేదికకి మీరు తప్పక రావాలి 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 అని పిలిస్తే రాక తప్పక ఈ కార్యక్రమానికి వచ్చాము. అయితే ఇక్కడికి రాగానే ఒక రకమైన ఆనందం వేసింది. ఎందుకంటే అక్షయ గోల్డ్ అని పేరు చాలా సార్థకమైన నామం. భగవంతుడు భగవద్గీతలో చెబుతాడు, చర అక్షర ఏవచ. చరము అంటే నాశనమయ్యేది, అక్షరము అంటే నాశనము కానిది. అలాంటి నాశనము కాని అక్షరమైన అక్షయమైన ఈ అక్షయ గోల్డ్ అని పేరుతో ఈ పేరుని భోగి సుబ్రహ్మణ్యం పెట్టి ఇంత గొప్ప వ్యవస్థని ప్రజలకి ఎంతో ఉపయోగపడాలని ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలన్నీ కూడా నివాసము, ఆరోగ్యము కోసం వైద్యము, అన్నదానము, విద్య వీటన్నిటి యొక్క రూపకల్పన చేస్తూ ఇవే మనిషికి ప్రధానమైనది. విద్య, వైద్యము ఈ రెండు చాలా ఇప్పుడు ముఖ్యం. ఆ రెండింటి కూడా చూస్తూ అందరికీ ఆవాసాన్ని ఏర్పాటు చేస్తూ యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజేతయాని అంటే ఈ లోకానికి నేను అన్యాయం చేయకూడదు, లోకం నాకు అన్యాయం చేయకూడదు అంటే నాలో అన్యాయమైన భావన ఉండకూడదు అని సదుద్దేశం చేత వాళ్ళ ముందే ఆలోచించి ఈ పేరుతో కూడుకుని ఈ వ్యవస్థని నడపడం చాలా గొప్ప విషయం. భోగి సుబ్రహ్మణ్యం గారి గురించి మేము ఎన్నోసార్లు విన్నాం. మంచి దాత, చాలా గొప్ప మనసున్నవాడు అని. మా విక్టరు మీరు తప్పకుండా రావాలి, ఈ కార్యక్రమానికి రావాలి అని నా మీద అత్యంతమైన ప్రేమ భక్తితో ఆయన యొక్క కార్యక్రమాన్ని పిలుస్తూ ఈ కార్యక్రమానికి మీరు రావాలని పిలిచాడు. కాబట్టి విక్టర్ కోరిక మేరకు వస్తే ఈ అక్షయ గోల్డ్ ఉన్న ఈ సంస్థ తాలూకు వాళ్ళందరి యొక్క మర్యాద, మన్ననలు, వాళ్ళ యొక్క మనసు యొక్క మమత యొక్క ముఖ కవళికలు అన్ని చూసి చాలా ఆనందం వేసింది. చాలా దేదీప్యమానంగా ఈ అక్షయ గోల్డ్ నడవాలి, ప్రజలందరికీ ఉపయోగపడాలని కాంక్షిస్తూ ముగిస్తున్నాం. నారాయణ.